ఒక గవర్నమెంట్ టీచర్ గారు, నాకు తెలిసిన గవర్నమెంట్ టీచర్ గారు, ఒక పిల్లడు ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చేవాడంటే బాగా చదివేవాడంట. ఆడు ఈ మధ్య రావడం మానేసాడంట. ఏంటి ఎందుకు రావట్లేదని ఆవిడ ఇంటికి వెళ్ళిందంట. వాళ్ళ నాన్నగారు సీక్రెట్ గా తలుపులు వేసి లోపల పేకలతో బిల్డింగ్ కట్టేస్తున్నాడు. ఒరే సవట పోరంబోకు దిక్మాలి సవట సన్నాసులారా, బ్రిడ్జ్ అంటే పేక ముక్కలతో కట్టే బ్రిడ్జ్ గేమ్ కాదురా దిక్మాలి సవట సన్నాసులారా. నువ్వు ఎమ్మెల్యేగా ఎలా పోటీ చేసారో నాకు తెలియక అడుగుతాను. పేరుకిట పేరుందని మీ అబ్బాయి నీకైనా సవట్లాగా ఉన్నాడు, ఆడికి కనీసం అవగాహన లేదు. ఆడికి ఇది అది నిజంగా జరిగిందట. ఒక ప్రభుత్వ టీచర్ అట ఒక పిల్లోడు బాగా చదువుతుంటే ఆ పిల్లోడు ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ అబ్బాయి సీక్రెట్గా వాళ్ళ నాన్న సీక్రెట్గా తలుపులు వేసేసి వాళ్ళ అబ్బాయికి పేక మొక్కలతో బ్రిడ్జ్ కట్టించడం నేర్పిస్తున్నాడట. ఓరు ఎంత ఎదవలేటో నాకు అర్థం కావట్లేదు. మీరు ప్రభుత్వ పాఠశాల ఒక నిజంగా అనుకుంటే కనుక వాళ్ళ స్కూల్స్ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతారా పేరుకిట్ తెలుసా నీకు ఆ విషయం? అది తెలియదు మనకి. బ్రిడ్జ్ గేమ్ అంటే సన్నాసి మన పేక మొక్కలతో కట్టే బ్రిడ్జ్ కాదు, అదొక గేమ్, అదొక మైండ్ స్పోర్ట్. అది కేంద్ర ప్రభుత్వం గుర్తించిన గేమ్. అది ఆసియా క్రీడల్లో మన దేశానికి ఆ గేమ్లో పథకాలు కూడా వచ్చినాయి. రా సవట బ్రిడ్జ్ అంటే మన పేక మొక్కలతో బ్రిడ్జి కట్టేది కాదురా, తెలుసుకోరా.